కర్ణాటకలోని దావణగెరే శిలామఠం నిర్వాహకులు రోబోటిక్ ఏనుగును స్వాగతం పలికారు. మేళతాళాలతో గ్రామంలో ఊరేగింపులు చేశారు. ఆ రోబోటిక్ ఏనుగుకు ఉమామహేశ్వరన్ పేరు పెట్టారు. ముంబైకి చెందిన కుపా సంస్థతో కలిసి మూగజీవాల పరిరక్షణకు కృషి చేస్తున్న పెటా సంస్థ తరఫున బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఈ రోబోటిక్ ఏనుగును మఠానికి విరాళంగా అందజేశారు. ఆలయ సంప్రదాయాల్లో ఏనుగును వినియోగిస్తుంటారు. దీనికోసం అటవీ ఏనుగులను బంధించి శిక్షణ ఇస్తుంటారని పెటా ప్రతినిధులు చెప్తున్నారు. నిజమైన ఏనుగులను తలపించేలా రోబో ఏనుగులను తయారు చేయించి ఆలయాలకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు ఆలయాలకు మఠాలకు అందించామని చెప్పారు. దీనివల్ల ఆలయ సంప్రదాయాలు కొనసాగిస్తూనే ఏనుగులను సంరక్షించుకోవచ్చని చెప్పారు. ఒక్కో రోబో ఏనుగును తయారు చేయడానికి 17 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. థాకర్సే సంస్థ ఇందుకు నిధులు సమకూరుస్తోంది. ఆ మధ్యన శిల్పా శెట్టి కూడా చిక్కమంగళూరు జిల్లాలోని రంభపురి మఠానికి ఇలాగే రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు.